నువ్వు కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పుడు, బీఆర్ఎస్ చెప్పుడు కాదు. ఈ దేశంలో ఏ రాష్ట్రం ఎంత అప్పు చేసింది, ఎట్లా నడుస్తుంది అనేది కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ అథారిటీ. వాళ్ళు మొత్తం లెక్కలు తీస్తారు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఇది కాగ్ అంటారు. షార్ట్ ఫామ్ లో కాగ్ రిపోర్ట్ అంటారు. 2023-24 కాగ్ రిపోర్టు ఇదే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆ కాగ్ రిపోర్ట్ లో కూడా చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే, రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు కేవలం 4,15,000 కోట్లు మాత్రమే అని కాగు కూడా చెప్పింది. అది అసెంబ్లీలో పెట్టింది కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంటే. ఇప్పుడు నువ్వు 8 లక్షలు అంటున్నావు కదా, మరి ఆ కాగు రిపోర్ట్ 4,15,000 అసెంబ్లీలో పెట్టినప్పుడు ఈ రిపోర్టు తప్పు అని రాష్ట్ర ప్రభుత్వం కాగు ఉత్తరం రాయాలి కదా. 2 సంవత్సరాలైనా ఎందుకు ఉత్తరం రాయలే అంటే, బరాబర్ నేను చెప్పిన 4,17 నేను చెప్పినా 4,15 అని కాగు చెప్పింది. అందుకే 2,000 కోట్లు కాగు తక్కువనే చెప్పింది తప్ప ఎక్కడ ఎక్కువ చెప్పలేదు. అంటే ఈ కాంగ్రెస్ చాటుగాక, ప్రభుత్వాన్ని నడపలేక, బీఆర్ఎస్ మీద నెపం పెట్టి అబద్ధాలతోని గోడల్స్తోని ప్రచారం చేస్తా ఉన్నారు. ఇవాళ క్లియర్ అయినా ఇప్పుడు ఇంకా 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 చూపాలి, ఇంకా ఏమైనా జిమ్మిక్కులు చేస్తావా? ఇంకా ఇప్పటికైనా సోయి తెచ్చుకో. మీరు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన వీడియో చూసుకో. జూపల్లి గారు, నేను అసెంబ్లీలో మాట్లాడిన వీడియో, మీ రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో, ఆర్బీఐలో మీరు ఎన్ని అప్పులు చేసిన వివరాలన్నీ కూడా రివర్స్ మీకు వాట్సాప్ లో పంపుతున్నా. చదువుకో, రాజీనామా చెయ్యి అని చెప్పి నేను సవాల్ తీసుకుంటా ఉన్నా. నువ్వు నాకు ఉత్తరం వాట్సాప్ లో పంపినావు కదా, నేను నీకు వాట్సాప్ లో పంపుతున్నా. నేను అసెంబ్లీలో మాట్లాడిన వీడియో పంపుతా, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎన్ని అప్పులు చేసిందో పంపుతా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏ రోజు ఎంత అప్పు నీ గవర్నమెంట్ తెచ్చిందో కూడా మీకు పంపుతున్నా. చదువుకో, చీమునెత్తుడుంటే రాజీనామా చేయమని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నా. ఇది దీని సంగతిగా. ఇక మన దగ్గరకు వచ్చేద్దాం. ఇక సరిపోయింది. అది ఇంకా చెప్పాలా? ఇవాళ ఎస్ఐఆర్ మీద మనం మీటింగ్ పెట్టుకున్నాం. ఏంది అసలు ఎస్ఐఆర్ ఏంది, ఏం చేయాలి మనం? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓట్స్. ఇవాళ మనందరం